హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము డిఎస్సిలో భాగంగా టీఎస్డిఎస్సిలో భాగంగా తెలుగు సబ్జెక్ట్స్, తెలుగు టెక్స్ట్ బుక్ 4th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి టాపిక్స్ ఏమున్నాయో చూద్దాము ఫ్రెండ్స్. ఈ తెలుగు బుక్ పైన తెలుగు కాంతి 4వ తరగతి అని ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వందే మాతరము రాసింది బంకిం చంద్ర చటర్జీ. నెక్స్ట్ సారే జెహాసే అచ్చా రాసింది మహమ్మద్ ఇక్బాల్. నెక్స్ట్ వచ్చేసి జాతీయ గీతం రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రతిజ్ఞ అనేది రాసింది పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా అవసరమే మనకు. నెక్స్ట్ ముందు మాట అనేది ఉంది. విషయ సూచిక, దీంట్లో వచ్చేసి లెసన్స్ ఇచ్చారు. విషయ సూచికలో పాఠము పేజీ నెంబర్ ఇచ్చారు. ఫస్ట్ లెసన్ వచ్చేసి దేశమనే దొడ్డ వృక్షం. ఫస్ట్ లెసన్ వచ్చేసి దేశం అనే దొడ్డ వృక్షం. ఇది గేయం ఫ్రెండ్స్. ఇది దేశం అనే దొడ్డ వృక్షం అనేది గేయము, దేశంలో ప్రేమించమన్నా అనేది. ఇది మనకు రాసిన వారు వచ్చేసి గురజాడ అప్పారావు గారు రాశారు. ఇందులో అర్థాలు చూద్దాం ఫ్రెండ్స్. స్పర్ధ అంటే పోటీ, వ్యర్థ పనికిరాని, వాణిజ్యము వ్యాపారము, దేశాభిమానము దేశం పట్ల ప్రేమ అనురాగము, దేశస్థులు దేశ ప్రజలు, దొడ్డ వృక్షము గొప్ప చెట్టు, మూలము చెట్టు యొక్క మొదలు, వైరము శత్రుత్వము, కలహము పొట్లాట, కలదు ఉన్నది, చెట్టాపట్టాలు చేతులు కలిపి, మతము నమ్మకము, నరులు మనుషులు. నెక్స్ట్ వచ్చేసి గేయం యొక్క సారాంశం ఇచ్చారు. ఫస్ట్ లెసన్ ఇక్కడ ప్రకృతి వ్యతిరేక పదాలు మంచి చెడు, వట్టి గట్టి, లాభము నష్టము, మేలు కీడు, వైరము మైత్రి, కలహము స్నేహము. నెక్స్ట్ బిట్ వచ్చేసి బహువచనాలు ఇచ్చారు ఫ్రెండ్స్, ఇవి మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఈ క్రింది పదాలకు పర్యాయ పదాలు. స్పర్ధ అంటే పోటీ దీటు, విద్య చదువు పఠనం, నరుడు మానవుడు మనిషి, ప్రేమ అనురాగము ఆప్యాయత, తిండి భోజనము ఆహారము, మేలు ఉపకారము హితము, వ్యాపారం అంటే వాణిజ్యము వర్తకము, అభిమానము అనురాగం ఐక్యతాభావం, వైరం అంటే శత్రుత్వం విరోధం. నెక్స్ట్ మాటలు భాషణములు పలుకులు, ఇవి ఇచ్చారు ఫ్రెండ్స్, పర్యాయ పదాలు ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లెసన్ విశేషణములు అవ్యయములు క్రియలు. విశేషణములు భాషా భాగాలు ఇచ్చారు. భాషా భాగాలు ఇవి 5 ఏంటి? నామవాచకము, సర్వనామము, విశేషణము, అవ్యయము, అలాగే క్రియ. విశేషణం అంటే నామవాచకం యొక్క గుణాలను తెలిపే పదాలను విశేషణం అంటారు. శ్వేత తెల్లగా అనేది విశేషణం అవుతుంది. ఇందులో ఎర్రని ఇది కూడా విశేషణం అవుతుంది, అంటే కలర్ను గురించి తెలిపేది. పొడవు పొట్టి, చక్కగా మాట్లాడతాడు అనే చక్కము, పెద్ద దేశము పెద్ద అనేది విశేషణము. నెక్స్ట్ అవ్యయాలు. ఇక అవ్యయాలంటే లింగవచనం విభక్తులు లేని పదాలను అవ్యయాలు అంటారంటే స్త్రీ నపుంసక లింగాలు, డూమవులు చెరని పదాలను అయ్యో ఓహో కనుక కాబట్టి ఆహా అయితే కానీ బాగు చీ వంటి పదాలను అవ్యయాలు అంటారు. నెక్స్ట్ క్రియలు. పనులను చేష్టలను తెలిపే పదాలను క్రియలు అంటారు. ఉదయ్ బడికి వెళ్ళాడు అనేది క్రియ, అంటే పని జరిగింది కాబట్టి ఇక్కడ క్రియ. సీత రాముని చూసి ఇష్టపడ్డది, చూసింది అనేది క్రియ. వ్రాసి అనేది క్రియ. లాయర్ కేసు వాదించి గెలిచాడు, వాదించడం అనేది క్రియ. సో కాలాలు ఏంటివి? భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్ కాలము. నెక్స్ట్ విశేషణములు అంటే ఏమిటి? ఇవి క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి రాధ అనేది ఏంటిది అని ఇచ్చారు. రాధ అనేది నామవాచకము, కాబట్టి అనేది అవ్యయము, తీయని అనేది విశేషణము, అతడు అనేది సర్వనామము, తినను అనేది క్రియ తినడం.
నెక్స్ట్ థర్డ్ లెసన్ వచ్చేసి విభక్తులు ప్రత్యయాలు ఇచ్చారు. ప్రథమ విభక్తి డూమువులు, ద్వితీయ విభక్తి నేను నోన్ లన్ కూర్చి గురించి, తృతీయ విభక్తి చేత చే తోడ తో, చతుర్థి విభక్తి ఖై కొరకు, పంచమి విభక్తి వలన కంటే పట్టి, షష్ఠి విభక్తి కీ కు యొక్క లో లోపల, సప్తమి విభక్తి అందు నా, సంబోధన ప్రథమ విభక్తి ఓ ఓరి ఓయి ఓసి. ఇక్కడ వీటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, విభక్తులకి ఎగ్జాంపుల్. రామః రాముడు, డు అనేది ప్రథమ విభక్తి, ఇక్కడ ము అనేది ప్రథమ విభక్తి, ఇలా ఇచ్చారు. నెక్స్ట్ చోర భయము, చోరము వలన భయము పంచమి విభక్తి. లక్ష్మీపతి యాగఫలము, యాగం యొక్క ఫలము షష్ఠి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ పుట్టుక్కు జర జర అనేది ఫోర్త్ లెసను. ఇది కథ ఫ్రెండ్స్. ఇది తెనాలి రామకృష్ణ కవిని గురించి కథ. నెక్స్ట్ ఇందులో మీనింగ్స్ చూద్దాము. కొలువు అనేది రాజ్యసభ, అష్టదిగ్గజములు 8 దిక్కలలోని ఏనుగులు, చురుకైన అంటే తెలివైన, సమస్య అనేది చిక్కు ప్రశ్న, సవాళ్ళు ప్రశ్నలు, మేధావులు తెలివైన వారు జ్ఞానులు, చక్రవర్తి రాజులకు రాజు సార్వభౌముడు, చూరు అనేది ఇంటి పైభాగము, చేతులు ఎత్తు ఓటమిని అంగీకరించు, మౌనంగా మాట్లాడక నిశ్శబ్దక, ఆజ్ఞ అనేది అనతి, పరువు అనేది గౌరవం మర్యాద. నెక్స్ట్ వచ్చేసి 1 word క్వశ్చన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. తర్వాత ఖాళీలు ఇచ్చారు. ఇదేమైనా యూజ్ అవుతాయా మనకు? చేతులు శాస్త్రి గారు రాత్రి. నెక్స్ట్ విభక్తి ప్రత్యయాలు ఇచ్చారు. రామకృష్ణ కవిని గురించి వినే ఉంటారు. రాయలసీమ కొలువుకు వచ్చాడు, ఎన్నో భాషలలో మాట్లాడతారు. విభక్తి ప్రత్యయాల గురించి ఇచ్చారు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి తెలుగు బాల, నీతి పద్యాలు. కోకిలమ్మ చేసుకున్న పుణ్యం ఏమిటి, తగిలినంత మేర దహించుకొనివోవు, కలము చేతపట్టి కావ్యము రచించే, హలము చేతపట్టి పొలము దున్నే, కలము హలములందు గనుతురా పోతన్న, లలిత సుగుణజాల తెలుగు బాల, బమ్మెరపోతన రాశాడు. ఇది ఇవన్నీ ఈ పద్యాలు ఫ్రెండ్స్. ఇందులోని మీనింగ్స్ చూద్దాము. మధుర తీయని, మర్యాద మన్నన గౌరవము, ప్రాప్తించు లభించు కలుగు, దహించు అంటే కాల్చు, మైత్రి చెలిమి స్నేహము సావాసము, కలము అంటే గంటము సేన పేన. నెక్స్ట్ గనుడు అంటే గొప్పవాడు, బీద అంటే పేదవాడు పేద లేనివాడు, మనుజుడు అంటే మనిషి మానవుడు నరుడు, భాషణము మాట పలుకు, కర్మ పాపము పని, మేర దూరము హద్దు, చిచ్చు జ్వాల అగ్ని మంట. ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మలయ మారుతము చల్లని గాలి, హలము నాగలి మడక, అడవి కాన అరణ్యం, ధర్మము మంచి బుద్ధి. నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రశ్నలకు ఒక వాక్యంలో జవాబు ఇవ్వమని అడిగాడు, మనకు అవసరం లేదు. కింది వాటిలో ఇవి వచ్చేసి పర్యాయ పదాలు, ఇవి మనకు అవసరమే. అడవి వనము కాన, మర్యాద మన్నన గౌరవం, చిచ్చు అగ్ని చూచి, మనుజుడు అంటే మనిషి మానవుడు, కర్మ పాపము పని, భాషణం అంటే మాట వాదం వాక్కు, మేర అంటే హద్దు దారి, మైత్రి చెలిమి స్నేహము, ప్రాప్తించు లభించు కలుగు, హలము అంటే నాగలి మడక. నెక్స్ట్ లెసన్ వచ్చేసి అందమైన చెట్టు అరటి చెట్టు. అరటి చెట్టు గురించి లెసన్. ఇందులోని మీనింగ్స్ చూద్దాము. ప్రయోజనాలు లాభాలు ఉపయోగాలు, కాండం చెట్టు మొదటి భాగం, భోజనం అన్నము కూరలు ఆహారం, క్రీడాకారులు ఆటగాళ్ళు, పిలకలు చిన్న చెట్లు, వ్రతం అంటే దీక్ష దేవుడికి చేసే వ్రతము, విస్తారం అంటే అధికము ఎక్కువ. నెక్స్ట్ కలప అంటే చెక్క దుంగ విశాలం వెడల్పు కల,
ప్రాంతం ప్రదేశం భూభాగం. ఇనుమడించు ఎక్కువగు రెట్టింపగు. స్తంభాలు కాండములు. దొప్ప దోనె. కార్తీక దీపం కార్తీకం అనే తెలుగు నెలలో వెలిగించే దీపాలు. నెక్స్ట్ సారవంతం అంటే చక్కటి బలం కల నేల. నాశనం అనేది ధ్వంసం పాడు. నిర్లక్ష్యం అంటే అజాగ్రత్త లెక్కలేనితనం. జారిపడు అంటే ఆనుకోని విధంగా పడు. ధ్యేయం అంటే గురి లక్ష్యము. తుఫాను సముద్రంలో ఏర్పడే పీడనం. బహుళ అంటే చాలా ఎన్నో. ప్రమాదం అంటే ముప్పు ఆపద విపత్తు. స్వచ్ఛ భారతం అంటే శుభ్రమైన భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. తర్వాత పర్యాయ పదాలు చూద్దాము. ప్రమాదం అంటే ఆపద కష్టము. ధ్యేయం అంటే గురి లక్ష్యము. భోజనము తిండి ఆహారము. ప్రాంతం అంటే ప్రదేశం భూభాగం. నిర్లక్ష్యం అంటే అజాగ్రత్త లెక్కలేనితనము. ఒకే పదానికి వేరు అర్థాలు వస్తాయి, వాటిని నానార్థాలు అంటారు. వేరు అర్థాలు వచ్చాయి. మీనింగ్ కూడా ఇంపార్టెంటే, మనకు మీనింగ్ కూడా అడుగుతాడు. వేరు అర్థాలు వస్తే నానార్థము. కాండము చెట్టు మొదలు రామాయణ భాగము. పత్రము అంటే ఆకు లేక. ఒడ్డు అంటే తీరము పందెము వ్యూహము. అడుగు అంటే పాదము. క్రింది భాగము ప్రశ్నించు. మిత్రుడు అంటే స్నేహితుడు సూర్యుడు. పాలు అంటే భాగము క్షీరము వంశము వంతు. నెక్స్ట్ ధర అంటే వెల భూమి కొండ. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరము అంటే ఒక దిక్కు జాబు. వరుస అంటే పంక్తి క్రమము పరంపర. పక్షము అంటే నెలలో సగభాగము రెక్క. నెక్స్ట్ వ్యతిరేక పదాలు చూద్దాము ఫ్రెండ్స్. వరము అంటే శాపము. చిన్న పెద్ద పొడవు పొట్టి. ఇష్టము అయిష్టము. నెక్స్ట్ బలము బలహీనము. లాభము నష్టము ఎత్తు పల్లం పిల్లలు పెద్దలు కాయ పండు శుభం అశుభం. ఇలా మీరు ప్రతి టెక్స్ట్ బుక్ చదివారనుకోండి ఫ్రెండ్స్, చదివి మెయిన్ పాయింట్స్ మీరు నోట్ డౌన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఎగ్జామ్ టైంలో రివిజన్గా యూజ్ అవుతుంది మీకు. చాలా ఇంపార్టెంట్. మొన్న టెట్లోనే అర్థమైంది మనకు. చాలా వరకు టెక్స్ట్ బుక్స్ నుంచే ఇచ్చారు మనకి బిట్స్ అనేది. చెలామణి వాడుక చెల్లుబాటు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే బావిలో సింహం 7th లెసన్. బావిలో సింహం నుంచి మీనింగ్స్ చూద్దాము. చెలామణి అంటే వాడుక చెల్లుబాటు. యముడు అంటే మృత్యుదేవుడు. కుతూహలం అంటే ఉత్సాహము కోరిక. శ్రమ అంటే అలసట ఆయాసము. వంతుల వారిగా అంటే వంతు ప్రకారము. మొర అంటే ప్రార్థన మనవి విన్నపము. కట్టుకొని అంటే గుంపుగా అంతా కలిసి. ఒప్పందం అంగీకారం. విశ్రాంతి విరామం తీరిక. పుష్కలం సమృద్ధిగా చాలా. నెక్స్ట్ వచ్చేసి మూర్ఛ అంటే తెలివి తప్పి పడిపోవడము. దుష్ట సింహం అంటే చెడ్డ సింహం. మట్టి కరిపించు అంటే ఓడించు గెలుచు. స్వీకరించు అంటే తీసుకొను గ్రహించు. తమాషా అంటే వినోదం. ఇవి సొంత వాక్యాలు మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి భాషా భాగంలో రాయండి. దట్టమైన అడవి అనేది దట్టమైన అంటే విశేషణము. అందమైన అనేది విశేషణం. ఇక్కడ మీరు అనేది సర్వనామము. కుందేలు అనేది నామవాచకము. అయితే అనేది అవ్యయము. నడిచింది అనేది క్రియ. ఇక్కడ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. కాబట్టి అనేది అవ్యయము. అతడు సర్వనామము. వ్రాసెను క్రియ. వ్యాసుడు అనేది నామవాచకము. తీయని అనేది విశేషణము. నెక్స్ట్ చల్లని అనేది విశేషణము. సీత అనేది నామవాచకము. పాడెను అనేది క్రియ. మరియు అనేది అవ్యయము. ఆమె అనేది సర్వనామము. నెక్స్ట్ ఉత్తరము అనే లెసన్ 8th లెసన్ ఉత్తరము. ఉత్తరం గురించి మనకు అవసరం లేదు. ఇక్కడ మీనింగ్స్ చూద్దాము. రాజధాని అంటే ముఖ్య నగరం. సంబోధన అంటే పిలుపు. క్లుప్తంగా అంటే కొద్దిగా. సారాంశం అంటే విషయము. గత చరిత్ర అంటే జరిగిపోయిన సంగతులు. పరామర్శ అంటే పలకరింపు. లేఖ రచన అంటే జాబు రాయడము. ఇవి సొంత వాక్యాలు, మనకు అవసరం లేదు. నెక్స్ట్ 9th వన్ వచ్చేసి మంచిని పెంచు. సో మీకు ఫాస్ట్గా అయిపోయేటట్టే చూస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే టైం వేస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా, అందుకనేసి నేను ఇంపార్టెంట్గా చెప్తున్నాను, అన్నీ కవర్ చేయడానికి చూస్తున్నాను. సో ఈ 9th లెసన్ కూడా గేయం ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ నదుల మార్గం వేరు నదుల గురించి ఇచ్చారు 9th లెసన్లో. నెక్స్ట్ 10th లెసన్ పద్యరత్నములు.
వినదగునెవ్వరు చెప్పిన విననంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి. సుమతి శతకము. ధనపతి సకుడై ఉండి తథ్యము సుమతి. సుమతి శతకాన్ని రాసింది ఎవరు ఫ్రెండ్స్? మొన్నటి ఎట్లా వచ్చింది కుమార శతకం కదా. సుమతి శతకం బద్దెన రాశారు. బద్దెన. ఇవన్నీ కూడా సుమతి శతక పద్యాలే. నెక్స్ట్ కళ్ళ అంటే అసత్యము, అబద్ధము, బొంకు. ధనపతి అంటే కుబేరుడు. మహి అంటే భూమి, లోకము, ధరణి. సకుడు అంటే మిత్రుడు, స్నేహితుడు, చెలికాడు. నెక్స్ట్ వచ్చేసి భిక్షమెత్తు అంటే అడుక్కును. తథ్యము నిజము, యథార్థము. ఆత్మ మనము, హృదయము, గుండె. మనసు, హృదయము, గుండె. మానేడు అంటే అతి తక్కువ, ఒక కొలత. జలములు అంటే నీళ్లు. ఎరుగుము అంటే తెలుసుకొనుము, గ్రహించుము. పరధనము అంటే ఇతరుల సొమ్ము. ఒరులు అంటే ఇతరులు, పరులు. పాలసుడు అంటే దుర్మార్గుడు, చెడ్డవాడు. చెరచు అంటే పాడు చేయు. జగడము అంటే కలహము, కొట్లాట. నెక్స్ట్ భాగ్యం అంటే సంపద, కలిమి. మానధనుడు అంటే ఆత్మాభిమాని. ధృతి అంటే ధైర్యము, నిలకడ. ఆశ్రయించు అంటే తలదాచుకొను. మేయి అంటే శరీరము, దేహము, తనువు. తెరువు అంటే బాట, మార్గము, దారి. నడువు అంటే పలుకు, మాట. పరికింపగా అంటే చూడగా, పరిశీలించగా. రుచి కాంతి, నాలికకు రుచి. చనువు అంటే చెల్లుబాటు, సఖ్యత. అనుమానము అంటే సందేహము, శంక. నెక్స్ట్ వచ్చేసి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయమని ఇచ్చాడు. పర్యాయ పదాలు అసత్యము, అబద్ధము, బొంకు. సకుడు అంటే మిత్రుడు, స్నేహితుడు. ఆత్మ అంటే మనస్సు, హృదయము. తెరువు అంటే దారి, మార్గము. శరీరం అంటే తనువు, మేను. మహి అంటే భూమి, ధరణి. ఏకవచ బహువచనాలు మనకు అవసరం లేదు. కాళినం పూరించము, ఇవి కూడా మనకు అవసరం లేదు. నెక్స్ట్ 11th లెసన్ వచ్చేసి తెలుగు సాహస బాల రుచిత ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది సమయస్ఫూర్తి. ఇందులోని మీనింగ్స్ చూద్దాము. సమయస్ఫూర్తి అంటే సమయానికి తగిన ఆలోచన. చిచ్చర పిడుగులు అంటే భయం లేనివారు. గణతంత్ర దినం అంటే రిపబ్లిక్ డే. పరిచయస్తులు అంటే తెలిసిన వారు. హెచ్చరిక అంటే జాగ్రత్త. ఘోరం అంటే దారుణం. అంబులెన్స్ అంటే గాయపడిన వాడిని ఆసుపత్రికి తరలించే వాహనము. అత్యున్నతం అంటే అన్నిటికంటే గొప్పది. ప్రశంసా పత్రం అంటే మెచ్చుకొని ఇచ్చిన సర్టిఫికెట్. ప్రదర్శించు అంటే చూపించు. న్యాయవాది అంటే వకీలు, లాయరు. నెక్స్ట్ ఏకవచన బహువచనాలు వన్ వర్డ్ మీనింగ్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి స్త్రీలింగ పూలింగాలు. అమ్మ అంటే నాన్న, అక్క, బావ, వదిన, అన్న, పిన్ని, చిన్నమ్మ, బాబాయి, చిన్నాన్న. అవ్వ, అమ్మమ్మ, తాత, తాతయ్య. బామ్మ, నానమ్మ అంటే తాత, అత్త అంటే మామ. పెద్ది, పెద్దమ్మ అంటే ఏంటిది ఫ్రెండ్స్? పెద్ద నాన్న. చెల్లి, చెల్లెలికి బావమరిది. మరదలు, తమ్ముడు. మేనకోడలు, మేనల్లుడు. నెక్స్ట్ సంబరాల సంక్రాంతి గురించి ఇచ్చారు. లెసన్ 12th లెసన్ సంబరాల సంక్రాంతి. ఇందులో మీనింగ్స్ చూద్దాము. ప్రాంగణం అంటే ముంగిలి, ఇంటి ముందు ముంగు భాగము. రంగవల్లులు అంటే ముగ్గులు. మకర సంక్రాంతి ముసలి గుర్తుగా గల రాశి. నవధాన్యాలు అంటే 9 రకాల పప్పు గింజలు. హరినామం అంటే విష్ణువు పేరు. నెక్స్ట్ సంకీర్తన అంటే స్తుతించుట. యాచకుడు అంటే భిక్షం అడిగేవాడు. జోలె అంటే సంచి. నేస్తం అంటే స్నేహితుడు. బసవన్న ఎద్దు. మువ్వల పట్టెడ అంటే ఎద్దుల మెడలో వేసే గంటలతో చేసిన దండ. కుప్పే అంటే ఎద్దుల కొమ్ములపైన పెట్టే తొడుగు. కేతరం అంటే జెండా. నామవాచకాలు, విశేషణాలు అడిగారు. సంక్రాంతి అనేది నామవాచకము, విశేషణం అనేది ముఖ్యమైన ఇందులో. కనుమ రోజున పశువులను అందంగా అనేది విశేషణము, పశువులు అనేది నామవాచకం. నామవాచకాలు, విశేషణాలు అడిగారు. నెక్స్ట్ గలగల గోదావరి 13th లెసన్.
ఇందులో అర్థాలు: పశ్చిమ అంటే పడమర, జట అంటే జుట్టు జడ, స్త్రీ అంటే మహిళ ఆడది, మైదానం అంటే చదునైన భూభాగం, ఆనకట్ట అంటే అడ్డుకట్ట, డెల్టా అంటే నదీ తీర భాగం, సప్త గోదావరం అంటే 7 గోదావరి పాయలు, విస్తారంగా అంటే విరివిగా, జలం అంటే నీరు ఉదకం, కళేబరం అంటే జంతువు శవము, ఉపనదులు అంటే చిన్న నదులు, వంతెన అంటే వారధి, పాయలు అంటే చీలికలు. నెక్స్ట్ ఖాళీలు ఇచ్చారు, 1 వర్డ్ క్వశ్చన్స్ ఇచ్చారు. గోదావరి నది పుట్టిన చోటు త్రయంబకేశ్వరం, గోదావరికి ఉపనది ప్రాణహిత, గోదావరి ప్రాజెక్టు పైన నిర్మించింది నిజాం సాగర్ ప్రాజెక్టు, గోదావరి 7 పాయలు సప్త గోదావరం, గోదావరి తీరంలో పుణ్యక్షేత్రం భద్రాచలం. నెక్స్ట్ ఆదికవి వాల్మీకి గురించి లెసన్. మీనింగ్స్ చూద్దాము. పోషించు అంటే సాకు, ఆహారం ఇచ్చు, ధ్యానం అంటే తపస్సు, సుదీర్ఘకాలం అంటే చాలా సంవత్సరాలు, శిష్యులు అంటే నేర్చుకునేవారు విద్యార్థులు, శోకం దుఃఖం, ఏడుపు రోదనం. ఆది కావ్యం అంటే మొదటి కావ్యం, తొలి కావ్యం రామాయణం. కాండ అంటే రామాయణంలో ఒక భాగం, కమనీయం అంటే వినతగినది, మనస్సుకు హత్తుకునేది, ఆశ్రమం అంటే ఋషుల నివాసం, దర్శనం అంటే కనిపించుట. సప్త ఋషులు 7 మునులు, స్మరించు జపించు మననం చేయు, నామము పేరు నామధేయము, క్రౌంచ పక్షి అంటే అందమైన నీటి పక్షి, ఇది ఇంపార్టెంట్. ఆది కవి అంటే తొలి కవి, మొదటి కవి. సప్త అంటే ఎంత అని ఇచ్చారు ఫ్రెండ్స్. సప్త మనకి మ్యాథ్స్లో అడిగారు. సప్తభుజి అంటే ఎన్ని భుజాలు కలిది అని ఇచ్చారు. సప్త అంటే 7 సముద్రాలు. నెక్స్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు. మేం సన్యాసులం, మా దగ్గర ఏముంటుంది, రత్నాకరుడు సుదీర్ఘకాలం ధ్యానంలో మునిగిపోయాడు. ఖాళీలు ఫ్రెండ్స్ ఇవి. ఖాళీలను పూరించమన్నారు. ఇందులో నానార్థములు, ఒకే అర్థానికి వేరు వేరు అర్థాలు వస్తాయి. ఒకే పదానికి వేరు వేరు అర్థాలు. కాండము అంటే భాగము, బాణము, నీరు. నామము అంటే పేరు, నుదిటిపై పెట్టుకున్నది. రాజు అంటే ప్రభువు, చంద్రుడు. కవి అంటే పండితుడు, వాల్మీకి శుక్రుడు. పక్షము అంటే రెక్క, నెలలో సగభాగము, వైపు. ముచ్చట అంటే సల్లాపము, వృత్తాంతం, కోరిక. మృగము అంటే జింక, వనగజము, జంతువు. నెక్స్ట్ ఇక్కడ నక్షత్ర రాశులు ఇచ్చారు. 15th లెసన్. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ధ నుంచి రేవతి వరకు ఇచ్చారు. 27. ఇక్కడ చూడండి, ఇవి మనకు కావాల్సినవి. కృత్తిక అంటే కార్తీకము, పుష్యం, జ్యేష్టం, మృగశిరం, మాఘము, శ్రావణం, ఇలా ఏర్పడినాయి. వైశాఖ మాసం, చైత్రం, వైశాఖం అవి నేర్చుకోవాల్సిందే ఫ్రెండ్స్. తెలుగు నెలలు. ఇక్కడ రాశులు ఇచ్చారు, 12 రాశులు. తారకలు అంటే నక్షత్రాలు, చుక్కలు. సుదూరం అంటే ఎక్కువ దూరము. ప్రాచీనులు అంటే పూర్వకాలంలోని వారు. నవగ్రహాలు అంటే 9 గ్రహాలు. పాదం అంటే ఒక భాగము. నెక్స్ట్ నక్షత్రాల గురించి ఇచ్చారు. రాసులు తెలుగు అర్థాలు: మేషం మేక, వృషభం ఎద్దు, మిథునం దంపతులు, తుల అంటే త్రాసు, వృచ్చికం అంటే తేలు, ధనుస్సు అంటే విల్లు. ఇవి ఇంపార్టెంట్ మీనింగ్స్. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. కర్కాటకం అంటే ఎండ్రికాయ, సింహం అంటే సింగము, కన్య అంటే పడుచు, మకరం అంటే మొసలి, కుంభం అంటే కుండ, మీనం అంటే చేప. నెక్స్ట్ వచ్చేసి ఆవు, గోమాత గురించి లెసన్ ఇచ్చారు. ఇందులో మీనింగ్స్ చూద్దాం. అత్యంత, చాలా, మిక్కిలి, కపిల, నల్లని. కపిల అంటే నల్లని. దివ్యమైన, దేవాంశ కల, దేశవాళి, మన దేశపు జాతులు, ఏకైక, ఒకే ఒక, నిశితమైన, పదునైన, మూపురము, వీపు పైభాగము, మిఠాయిలు, తీపి పదార్థాలు, కల్లాపి, పేడ కలిపిన నీళ్లు, క్రిమి కీటకాలు, పురుగులు మొదలైనవి. వధ అంటే చంపడము. ప్రాచీనులు, పూర్వీకులు, కావ్యము, కవులచే రాయబడింది. సాధు, మెత్తని, మంచి, ప్రధానంగా, ముఖ్యంగా, ఈనుట, కనుట, ప్రసవించుట, కుదిమట్టము, సరిపడినంత ఎత్తు, గంగడోలు, మీద కింది భాగము, పానీయము, తాగడానికి. ప్రాంగణం అంటే ఇంటి ముందు భాగము, ఔషధం అంటే మందు, నిషేధం అంటే చేయకూడదు.
ఇందులో కపిల అంటే నల్లనిది అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్స్, ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చారు. జతపరచండి. నహివాల్ జాతి, ఒంగోలు జాతి, గిరు ఆవులు, పంజాబ్ ఆవులు. ఇక్కడ ఏకవచ బహువచనాలు ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లెసన్ అసూయ, పురాణ కథ. ఇందులోని మీనింగ్స్ చూద్దాం ఫ్రెండ్స్. అనువాదం, ఒక భాష నుంచి మరొక భాషకు మార్చి రాయడం, తర్జుమా. అంధుడంటే గుడ్డివాడు, చూపులేనివాడు. బాల్యం అంటే చిన్నతనం. కవలలు, ఒకేసారి పుట్టినవారు, జంట పిల్లలు, ఆమడ పిల్లలు. మరణం అంటే మృతి, చావు. సునాయాసం అంటే సులభంగా, శ్రమ పడకుండా. అసూయ అంటే ఓర్వలేనితనం, ఈర్ష. పగ అంటే ద్వేషము, ప్రతీకార వంచ. పథకం అంటే పన్నాగం, ఉపాయం. వనభోజనం అంటే తోటల్లో భోజనం చేయడం. అతిథులు, పిలువబడిన వారు, ఇంటికి వచ్చిన వారు. జలక్రీడ, ఈత. దుస్తులు, బట్టలు, వస్త్రములు. నివాసము, ఇల్లు, గృహము. సారథి, రథం నడిపేవాడు, మా తల్లి. విరుగుడు, మందు, నివారణ. ముత్తాత, తాతకు తండ్రి. ప్రాణభయం, చావు భయం. ఔషధం, మందు, ఆశీర్వదించి, దీవించి. ఫలించలేదు, పూర్తి కాలేదు, తీరలేదు. కురుక్షేత్ర యుద్ధభూమి, కౌరవ పాండవుల యుద్ధం చేసిన చోటు. ఫ్రెండ్స్, నేను ఈరోజు 4th చేశాను కదా, నెక్స్ట్ తర్వాత వచ్చేసి 5th క్లాస్ అయితే కంపల్సరీ చేస్తాను ఫ్రెండ్స్. 5th, 6th, 10th వరకు చేస్తాను. తెలుగు. కొడుకు, కూతురు, మరణం, జననం, సులభం, కష్టం ఇవి వ్యతిరేక పదాలు. భయం, నిర్భయం. అదృష్టం, దురదృష్టము. తల్లి, తండ్రి. బలవంతుడు, బలహీనుడు. మొదటి, చివర. చిన్నతనం, పెద్దతనం. అజాగ్రత్త, జాగ్రత్త. నెక్స్ట్ వచ్చేసి లేపాక్షి కళల గురించి లెసన్ ఇచ్చాడు. ఇందులో మీనింగ్స్ ఉన్నాయి. ఇంకా పర్యాయ పదాలు. నంది అంటే ఎద్దు, వృషభం. కూర్మం అంటే తాబేలు, కుమారం. నెక్స్ట్ శైలం అంటే ఆద్రికొండ. విస్మయం అంటే సంభ్రమం, ఆశ్చర్యము. స్తూపం అంటే స్తంభం, కుంభం. పట్టుకొమ్మ అంటే నిలయం, స్థానము. నెక్స్ట్ వ్యతిరేక పదాలు. పొడవు, పొట్టి. దూరము, దగ్గర. రాజులు, రాణులు. ఉద్యోగిని, ఉద్యోగి. ఎత్తు, పల్లము. పెద్దది, చిన్నది. ఆకాశం, భూమి, నింగి, నేల. లావు, సన్నని. బరువు, తేలిక. కురుచ, పొడవు. న్యాయం, అన్యాయము. ధర్మము, అధర్మము. సత్యం, అసత్యము. సుఖము, దుఃఖము. నవ్వు, ఏడుపు. సో ఈ మొత్తం లెసన్ అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. టాపిక్ 4th క్లాసు. మనకు మెయిన్గా వచ్చేసి ఇది కూడా అడుగుతాడు ఫ్రెండ్స్. స్టార్టింగ్లో మీకు బుక్ పైన ఏముంది, తెలుగు కాంతి 4వ తరగతి అని ఉంది కదా, బుక్ పైన ఏముంది అనేది కూడా అడుగుతారు. అవి కూడా గుర్తుంచుకోండి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.